హలో అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు వైఏఎస్ ఇన్ఫో ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేస్తున్నాను. సో ఆ బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ ఏంటంటే, మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మనకు వైఎస్ఆర్ పెన్షన్ పంపిణీకి సంబంధించి మనకు ఒక సడన్ రూల్ అనేది రిలీజ్ చేశారు. అయితే దీనికి సంబంధించి ఆల్రెడీ వీడియో కూడా అయితే చేయడం అయితే జరిగింది. అయితే మన యొక్క ఎన్నికల కమిషన్ ఏంటంటే లాస్ట్ మంత్ చూసుకున్నట్లయితే మనకు సింపుల్ రూల్ అనేది విడుదల చేశారు. అంటే ఏంటంటే, ఎవరైతే హ్యాండిక్యాప్డ్స్ ఉన్నారో వాళ్ళకు మాత్రం ఇళ్ళ దగ్గర పెన్షన్ అనేది పంపిణీ చేయండి, మిగిలిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో గ్రామ మరియు వార్డు సచివాలయాలకు వెళ్ళి తీసుకోండి అని చెప్పేసి ఒక రూల్ అయితే విడుదల చేశారు. దీన్ని అయితే చాలామంది పెన్షన్దారులు అయితే ఏదో పెట్టేశారు కదా రూల్ అని చెప్పేసి చాలామంది అవ్వాతాతలు కూడా వాళ్ళు నడిచి వెళ్ళలేక చాలా ఇబ్బందులు పడుతూ ఆఖరికి గ్రామ మరియు వార్డు సచివాలయానికి చేరుకొని అక్కడ వాళ్ళకి సంబంధించినటువంటి పెన్షన్లు అనేవి ఎండలో నిలబడో లేదంటే లైన్లో నిలబడో తీసుకున్నారు. అయితే ఇప్పుడు మనకు మే నెలకు సంబంధించి పెన్షన్లకు అనగా రేపటి నుండి మనకు ఈ రూల్ అనేది విడుదల చేశారు. ఈ రూల్ అనేది చాలామందికి అయితే సతమతం అయితే చేస్తుంది. సో దీని కారణంగా బ్యాంకుల దగ్గర అయితే చాలామంది మహిళలు కూడా అయితే వెయిట్ చేస్తున్నారు. సో వీళ్ళు ఎందుకు వెయిట్ చేస్తున్నారు, సో రేపటి వరకు ఇవి చేసుకోకపోతే వీళ్ళకి డబ్బులు పడవని చెప్పేసి అయితే ఒక అప్డేట్ అయితే ఉంది. సో వీళ్ళు ఏమేమి చేసుకోవాలి ఏంటి దానికి సంబంధించి తెలియజేస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకోండి. మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ను పెన్షన్దారులు ఎవరైనా చూస్తుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన యొక్క ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుండి పెన్షన్దారులకు సంబంధించి ఎలాంటి న్యూస్ వచ్చినా తప్పనిసరిగా మీకు తెలియజేస్తూ ఉంటాను. ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే, మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ల పంపిణీ ప్రతి నెల ఏంటంటే ఒక డిఫికల్ట్గా అయితే ఉందండి. మనం చూసుకున్నట్లయితే మనకు ఏప్రిల్లో ఒక రకంగా రూల్ పెట్టారు. ఇప్పుడు మేలో వచ్చేసి మనకు ఎన్నికల కమిషన్ ఈసీ అయితే ఒక రకంగా రూల్ అనేది చేంజ్ చేశారు. అయితే ఈ రూల్ కారణంగా ఏంటంటే మనకు 75% పెన్షన్దారులు ఎవరైతే ఉన్నారో వీళ్ళైతే చాలా సతమతమవుతున్నారు. రిమైనింగ్ 25%కి మాత్రం పెన్షన్లు అయితే అందుతాయి. సో ఎవరికి అందుతాయి ఏంటనేది ఆల్రెడీ మీకు వీడియోలోనే నేను లాస్ట్ టైం అంటే మార్నింగ్ చేసిన వీడియోలోనే మీకు క్లారిటీ అయితే ఇచ్చాను. సో ఎవరైతే హ్యాండిక్యాప్డ్స్ రోగులు ఎవరైతే ఉన్నారో, ముసలివారు ఎవరైతే నడవలేని పరిస్థితిలో ఉంటారో వీళ్ళకు మాత్రం 25% మెంబర్స్కి మాత్రమే అధికారులు పెన్షన్ల పంపిణీ అనేది మీ ఇళ్ళ దగ్గరికి వచ్చి చేయడం అయితే జరుగుతుంది. మిగిలినటువంటి వారు అంటే ఎవరైతే బ్యాంక్ అకౌంట్లు కలిగి ఉండి ఎవరైతే ఒక పర్ఫెక్ట్గా ఉంటారో అంటే హెల్త్ పరంగా బాగుండి నడుస్తూ ఉంటారో, సో అలాంటి వాళ్ళందరికీ ఏంటంటే మీరు తప్పనిసరిగా మీ అందరికీ బ్యాంకుల్లో అయితే వేస్తారండి. అయితే బ్యాంకుల్లో వేస్తారు ఓకే, బట్ ఏంటంటే మా యొక్క బ్యాంక్ అకౌంట్ ఉందా లేదా వాళ్ళకి ఎలా తెలుస్తుంది? సో ఒక్కరు వచ్చి మా ఇళ్ళ దగ్గర అడగలేదు, సో అధికారులు కానీ ఎవరు కూడా మా దగ్గర బ్యాంక్ అకౌంట్లు తీసుకోలేదే అని చెప్పేసి ఒక డౌట్ అనేది ప్రతి ఒక్క పెన్షన్దారుడికి ఈ ఆటోమేటిక్గా డౌట్ అనేది వస్తుందండి. అయితే మీ దగ్గర బ్యాంక్ అకౌంట్లు అయితే తీసుకోలేదు, అయితే మీ యొక్క బ్యాంక్ అకౌంట్లో డబ్బులు వేస్తానన్నారు, ఎలా వేస్తారు ఏంటి దానికి సంబంధించి మీకు ఒక సొల్యూషన్ చెప్తాను చూడండి. ప్రతి ఒక్కరు పెన్షన్దారులు పెన్షన్లకు సంబంధించి అప్లై చేసుకున్నారు. అప్లై చేసుకునేటప్పుడు మనం ఏ డాక్యుమెంట్ సబ్మిట్ చేశాము? రేషన్ కార్డు సబ్మిట్ చేశాం, ఆధార్ కార్డు సబ్మిట్ చేశాము. సో ఇవన్నీ సబ్మిట్ చేశాం. ఇప్పుడు మీ యొక్క ఆధార్ నంబర్ కొడితే మీ యొక్క లిస్ట్, మీ యొక్క హిస్టరీ మొత్తం అయితే వచ్చేస్తుందండి. అంటే మీరు ఎక్కడైనా లోన్ పరంగా కానివ్వచ్చు, ఎక్కడైనా మీరు ఫైనాన్స్ పరంగా కానివ్వచ్చు, ఎక్కడైనా మీకు అకౌంట్ ఉందా లేదా అనేది, ఎక్కడైనా మీకు సిమ్ కార్డు ఉందా, ఎన్ని సిమ్ కార్డులు ఉన్నాయి, పూర్తిగా మీ యొక్క ఆధార్ నెంబర్తోనే టోటల్గా లింక్ అయి ఉంటుంది. సో మీ యొక్క హిస్టరీ మొత్తం అయితే ఆధార్ ద్వారా అయితే బయటపడడం అయితే జరుగుతుంది. అయితే ఇప్పుడు ఆధార్ కార్డు ద్వారా మీ యొక్క అకౌంట్ ఉందా లేదనేది ఎలా చెక్ చేసుకుంటారంటే, మీ యొక్క ఆధార్ నెంబర్తో మీ యొక్క అకౌంట్ అనేది లింక్లో ఉందా లేదా, మీ యొక్క ఆధార్ ద్వారా ఏమైనా అకౌంట్లు మీరు చేసుకొని ఉన్నారా అనేది చెక్ చేస్తారు. సో చెక్ చేస్తే మనకు అకౌంట్ ఉందని చెప్పేసి వచ్చిందనుకోండి, ఆ అకౌంట్కి డైరెక్ట్గా అమౌంట్ అనేది వాళ్ళు ట్రాన్స్ఫర్ చేస్తారు. సో ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత మనకు అమౌంట్ పడుతుందా అంటే ఇవి చేసుకొని ఉంటే పడుతుంది, ఇవి కనుక చేసుకోకపోతే పడదు. అందుకే మనకు పెన్షన్దారులు చాలామంది ఈరోజు బ్యాంకుల ముందర లైన్లో క్యూల్లో నిలబడుకొని ఇవి చేసుకోవాలి లేదంటే రేపు మాకు అమౌంట్ పడదు అని చెప్పేసి తంటాలు పడుతున్నారండి. అయితే ఏమేమి చేసుకోవాలి ఏంటి దానికి సంబంధించి కూడా మీకు తెలియజేస్తాను. ఒకవేళ మీరు పెన్షన్ తీసుకుంటున్నట్లయితే కనుక 3000 పెన్షను తప్పనిసరిగా మీరు అకౌంట్ ఉంటే కనుక తప్పనిసరిగా చేసుకోండి. ఏం లేదండి, ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ పడుతుంది. ఇది చేసుకుంటే మనకు రేపు ఈజీగా రేపు లేదా ఎల్లుండి కూడా మనకు పెన్షన్ అనేది పడుతుంది. ఒకవేళ చేసుకోలేదనుకోండి, మీకు పెన్షన్తో అవసరం లేదనుకుంటే కనుక నో ప్రాబ్లం, మీరు నెక్స్ట్ మంత్లో కూడా మీరు తీసుకోవచ్చు. ప్రభుత్వం ఏం చెప్తున్నారంటే మే నెలలో మిస్ అయినటువంటి పెన్షన్లు మే నెలకు సంబంధించిన జూన్ నెలకు సంబంధించి ఒకేసారి 6000 ఇస్తారన్నారు. అలా కూడా తీసుకోవచ్చు. లేదు మాకు
పెన్షనే కావాలి, మాకు పెన్షన్ ద్వారా ఖర్చులు ఉన్నాయనుకుంటే కనుక తప్పనిసరిగా నేను చెప్పేటటువంటి రూల్స్ అనేది పాటించండి. మీకు ఆల్రెడీ అకౌంట్ ఉందనుకోండి, అంటే ఒక్కొక్కరికి 4-5 అకౌంట్లు ఉంటాయి. వేటిపైన లింక్ అయి ఉందో, వేటిపైన ఏ అకౌంట్ పైన ఎన్పిసిఐ ఉందో కూడా కన్ఫ్యూజ్గా ఉంటారు. సో మీ యొక్క ఆధార్ పైన ఏ అకౌంట్ ఉంది అని చెప్పేసి బ్యాంకుకు వెళ్ళండి. బ్యాంకుకు వెళ్ళి కనుక్కున్నారనుకోండి, మీ యొక్క ఆధార్ పైన ఏ అకౌంట్ ఉందో ఇప్పుడు ప్రజెంట్ అది వాళ్ళు చెప్తారు బ్యాంక్ అధికారులు. చెప్పిన తర్వాత దానికి ఆధార్ లింకప్లో ఉందా అని చెప్పి అడగండి. సో ఆధార్ లింక్ అయ్యింది అంటే కనుక సెకండ్ పాయింట్ మీరు ఏం అడగాలంటే, మా యొక్క మొబైల్ నెంబర్ ఏదైతే ఉందో ఆ మొబైల్ నెంబర్ అక్కడ ఏం లింక్ అయింది సార్ అని అడగండి. సో లింక్ అయిన నెంబరు వాళ్ళు చెప్తారు. సో ఆ నెంబరు మీరు యూజ్ చేసే నెంబరు సేమ్ ఉంటే నో ప్రాబ్లం, దాన్ని చేంజ్ చేయకండి. ఒకవేళ అక్కడ ఉన్నటువంటి నెంబర్ ఇక్కడ ఉన్నటువంటి నెంబర్ కొంచెం చేంజ్ అయ్యి ఉంటే కనుక మీరు మళ్ళీ రిప్లేస్మెంట్ చేసుకోండి. ఇప్పుడు ఏదైతే ప్రజెంట్ మీరు మొబైల్ నెంబర్ యూజ్ చేస్తున్నారో దాన్ని మీరు రిప్లేస్ చేసుకోవచ్చు, అది రిప్లేస్ చేసుకోండి. థర్డ్ పాయింట్ చూసుకున్నట్లయితే మనకు ఏదైతే మనకు ఎన్పిసిఐ ఈ ఎన్పిసిఐ ఉందో ఈ ఎన్పిసిఐ లింక్ అయిందా సార్ అని చెప్పేసి అడగండి. సో ఎన్పిసిఐ లింక్ అయింది అంటే ఓకే, నో ప్రాబ్లం. ఎన్పిసిఐ కాలేదంటే కనుక వాళ్ళు ఒక ఫామ్ ఇస్తారండి. ఆ ఫామ్లో మీ యొక్క అకౌంట్ నెంబరు, మీ యొక్క మొబైల్ నెంబరు, మీ యొక్క ఆధార్ నెంబరు ఇవన్నీ ఫిల్ చేసి సైన్ పెట్టేసి ఇచ్చేయాలండి. ఇచ్చేసారనుకోండి, అక్కడ కొంచెం సేపు వెయిట్ చేస్తే చాలండి. సో వాళ్ళు ఏంటంటే మీ యొక్క ఎన్పిసిఐ ఆధార్ టోటల్గా లింకప్ చేసి పర్ఫెక్ట్గా వాళ్ళు అప్రూవ్ చేస్తారు. అప్రూవ్ చేసిన తర్వాత మనకు రేపు మధ్యాహ్నం, రేపు సాయంత్రం వరకు ఇది మనకు లింక్ అయిపోతుంది. మీకు 2వ తేదీన కూడా పెన్షన్ అనేది డైరెక్ట్గా ఎవరి అంటే థర్డ్ పార్టీ అవసరం లేకుండా డైరెక్ట్గా మీ యొక్క అకౌంట్లో అయితే ఈ పెన్షన్కి సంబంధించిన డబ్బులు 3,000 రూపాయలు అయితే జమ అవుతాయి. అలాగే ఒకరు ఒక్కొక్క ప్రాంతంలో ఉండి వేరొక ప్రాంతంలో స్థిరపడిన వాళ్ళు ఈ ప్రాసెస్ అంతా తెలియదు. సో ఈ ప్రాసెస్ చేసుకోవాలన్నా అక్కడ నుండి వచ్చి చేసుకోవడం చాలా వరకు కష్టం. అలాంటి వాళ్ళకు కూడా ఒక సింపుల్ మనకు రూల్ అనేది పెట్టారు. ఒకవేళ మీరు రాలేరు, మీరు చేసుకోలేరు అంటే కనుక మీరు ఈ మే నెలకు సంబంధించిన పెన్షన్ మిస్ అయితే కనుక ఒకవేళ మీకు మే నెలకు సంబంధించి జూన్ నెలకు సంబంధించిన పెన్షన్లు 6,000 రూపాయలు అయితే ఇస్తాము. సో మీరు స్లోగానే చేసుకుంటే కనుక మీకు జూన్ నెలలో మీకు 6,000 రూపాయల పెన్షన్ అనేది వస్తుందండి. సో దీని కారణంగా ఏంటంటే ఈరోజు మార్నింగ్ నుండి పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు బ్యాంకులో ఎదుట సో లైన్లో నిలబడుకొని బ్యాంకులో అయితే చాలా వరకు పెన్షన్లకు సంబంధించిన ఇష్యూస్ కనిపిస్తున్నాయి. సో బ్యాంకుల్లో అయితే ఈ విధంగా అయితే లైన్లో నిలబడుకొని పెన్షన్లకు సంబంధించిన పనులు అనేది చేపించుకుంటున్నారండి. సో మీరు కూడా చేసుకోకపోతే కనుక వెంటనే మీరు బ్యాంకులకు వెళ్ళి చేసుకోండి. అలాగే ఈ పెన్షన్లకు సంబంధించి మనకు ఆధార్తో మీ యొక్క బ్యాంక్ అకౌంట్ లింక్ అయిందా లేదా, ఆధార్తో ఎలా లింకప్ చేసుకోవాలి, దీనికి సంబంధించి ప్రాసెస్ అనేది స్టార్ట్ చేస్తున్నాను. సో మనకి ఏమన్నా అంటే మొబైల్లోనే చేసుకునే విధంగా ఏమన్నా మనకు ఒక వీడియో ఎక్కడైనా ఉందా లేదా దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉందా, సో దానికి సంబంధించి ఎంక్వైరీ చేస్తున్నా. సో దీనికి సంబంధించి ఏమైనా ఇన్ఫర్మేషన్ వస్తే మరొక వీడియోతో తప్పనిసరిగా అయితే మీకైతే తెలియజేస్తానండి. సో ఇదండి మనకు ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు సంబంధించి ఈ విధంగా బ్యాంకులకు అయితే వెళ్తున్నారు, బ్యాంకులకు పరుగులు పెడుతున్నారు. తప్పనిసరిగా మీరు కూడా అయితే వెంటనే ఇవి చేయించుకుని వారు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకోండి. మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుంది. మన యొక్క ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్కి సంబంధించి పథకాలకు సంబంధించి కానివ్వండి, ప్రభుత్వ పరంగా కానివ్వండి, ఎలాంటి ఇన్ఫర్మేషన్ తెలియజేస్తుంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ది బెస్ట్.